హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి చేదు కాకరకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ చేదు కాకరకాయలతో ఈరోజు మనం ఫ్రై చేసుకోబోతున్నామండి విత్ వెల్లుల్లి కారంతో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఈసారి ట్రై చేయండి కంపల్సరీ. మనం ఈ చేదు కాకరకాయల్ని రెగ్యులర్గా తీసుకోకపోయినా కానీ వారానికి ఒకసారి లేదా నెలకు 2-3 సార్లు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తి కూడా ఎక్కువ ఉంటుందండి. ఈ టైంలో మనం ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. వీటిని మిక్సీలో వేసేసి జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ జ్యూస్ని హెయిర్కి పెరుగులో కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ అన్నది సిల్కీగా స్ట్రాంగ్గా తయారవుతుంది. మనం తినే ఆకుకూరలో ఉన్న కాల్షియం కంటే కూడా ఈ కాకరకాయలో డబుల్ ఉంటుందండి. ఇంకా ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో, అంటే ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు కదండి, అలాంటి వారికి ఈ కాకరకాయలను జ్యూస్ చేసి 1 or 2 టేబుల్ స్పూన్స్ రెగ్యులర్గా ఇస్తున్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయండి. అమ్మమ్మ ఇలాగే చేస్తుండేవారు. దీన్ని జ్యూస్ చేసుకునేవారంటే అప్పట్లో మిక్సీలు ఉండేవి కాదు. శనకాల మీద నూరుకుని అక్కడే దాన్ని చిన్న గ్లాస్లో చేసుకుని నోట్లో వేసేసుకునేవారండి. అంటే వడగొట్టుకుని ఒక టానిక్లా వేసేసుకునేవారు అన్నమాట. ఇంత చేదుగా ఉంటుంది, ఎలా తాగుతున్నాం అంటే చాలా మంచిది అమ్మాయి హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళనే కాదు, నార్మల్గా కూడా దీన్ని వారానికి ఒకసారి తీసుకోవడం చాలా మంచిదని చెప్పేవారండి. కాకరకాయ పేరు చెప్తే చాలండి చాలామంది బాబోయ్ అంటారు, అందులో నేను కూడా ఉన్నాను. కాకరకాయని అస్సలు తినేదాన్ని కాదండి చిన్నప్పుడు, చేదుగా ఉంటుందని. ఇప్పుడు ఇందులో ఉన్న బెనిఫిట్స్ నాకు తెలిసిన తర్వాత నేను తినడం స్టార్ట్ చేశాను. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి దీన్ని అలవాటు చేసాం అనుకోండి, వాళ్ళు కూడా తింటారు. చేదు కూడా ఒక టేస్ట్ అని వాళ్ళకి నేర్పించాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ చేదు కాకరకాయలతో వెల్లుల్లి వేసి ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామా మరి. ముందు కాకరకాయలను తీసుకోండి. ఈ కాకరకాయలను శుభ్రంగా కడుక్కోండి. సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచి కడిగితే అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. సో ఇప్పుడు కడిగిన కాకరకాయలను నేను చక్రాల్లా కట్ చేసుకుంటున్నాను. కొంచెం మందంగా కట్ చేసుకోండి, ఫ్రై చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. నేను బాగా పలుచగా కట్ చేశాను. సో ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అవి కొంచెం విరిగిపోయినట్టు అయిపోయినాయండి. ఈ ఫ్రై నాకు అమ్మమ్మ చేసేవారు, తర్వాత మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారండి. నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ ఫ్రై. వెల్లుల్లి కారంతో చాలా టేస్ట్ ఉంటుంది, అస్సలు చేదు ఉండదండి. ఇది పప్పు టమాటా కాంబినేషన్ పెట్టుకుంటే సూపర్. ఇంకా ఇందులో మీకు గింజలు ఉన్నాయి కదండి, ఈ సీడ్స్ని మీకు వద్దనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. అంటే బాగా గట్టిగా ఉంటే కనుక తీసేసుకోండి. కొంచెం లేతం అనుకోండి ఉంచేసుకోవచ్చు, పర్వాలేదు. మరీ ముదిరిపోయి ఉంటాయి కదా, వాటిని తీసేసుకోండి. ఈ విధంగా సర్కిల్స్లా కట్ చేసుకుంటున్నాను నేను. కాకరకాయలు అన్నీ కూడా ఇలానే కట్ చేసేసుకుంటానండి సర్కిల్స్ కింద. లేతకున్న వాటిని ఉంచేసుకుంటున్నాను, ముదిరిపోయిన వాటిని తీసేస్తున్నాను అనమాట. కొంచెం మజ్జిగా ఉన్న గింజలను ఉంచుకుంటే కనుక అవి మనం వేపుకున్నప్పుడు క్రిస్పీగా పప్పులు వేసుకుని వేపుకుంటే ఎలా ఉంటాయి, మనం పోపులు వేసుకుని వేపుకుంటాం కదా, ఆ టేస్ట్ ఉంటుందండి. సో నేను మొత్తం వీటన్నిటిని కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ మీద ఒక కాటన్ క్లాత్ వేస్తున్నాను. వేసి వాటిపైన, ఆ క్లాత్ పైన దీన్ని వేసేసుకుంటున్నాను. ఏవైతే కట్ చేసుకున్నానో వాటిని ఇలా వేసుకుంటున్నానండి. అంటే చెమ్మ లేకుండా కట్ చేసుకున్న తర్వాత చెమ్మ లేకుండా ఇలా వేసుకుంటున్నాను నేను. ఇవి ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు మనం. నేను ఇక్కడ 2 ప్లేట్స్లో వేసుకున్నానండి, ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను దానికి పౌడర్ రెడీ చేసుకోవాలి కదా, వెల్లుల్లి కారం. అందుకోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అందులో మన కారానికి సరిపడంత మిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అండి ఇవి. నేను ఇక్కడ 3 మిరపకాయలు వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నేను వెల్లుల్లి వేయకుండా మిక్సీ పడుతున్నానండి, దెన్ నెక్స్ట్ వెల్లుల్లి వేసి పడతాను. సో చూసారు కదా, వెల్లుల్లి వేయకుండా పట్టిన కారం ఇది. ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు ఇలా వేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. సో నేను వెల్లుల్లి వేసిన తర్వాత మిక్సీ పట్టాను. వెల్లుల్లిలో ఉన్న చెమ్మదాను ఇందులో పట్టుకుంటుందండి. సో అందుకని ముందు మనం పౌడర్ చేసుకోవాలి ధనియాలని, తర్వాత వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. ఒక పానీ పెట్టుకుని అందులో నేను ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్లో కరివేపాకు. ఈ కరివేపాకు నేను ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాను. దెన్ నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకోండి. మొత్తం ఇక్కడ నేను ఆరిపోయినాయండి కట్ చేసుకున్న వాటిని, చమాయింపు లేపకుండా చేసుకున్నాను. ఇది మీకు 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫ్రైని. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నట్టయితే తొందరగా ముక్క అనేది మగ్గుతుందండి. మగ్గిన తర్వాత
మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మూత పెట్టి, కానీ మీకు చాలా టైం పడుతుందండి ఫ్రై చేసుకోవడానికి. ఈ కాకరకాయ ఎక్కువ టైం పడుతుంది. సో చాలామంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు, ఈ కాకరకాయని తినరు, చేదుగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పడుతుంది. అంటే ప్రాసెస్ అంటే ఇందులో ఏం వేయడం గురించి కాదండి, ఫ్రై చేస్తూనే ఉండాలి. సో దానికోసం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటూ మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూసుకుని ఇందులో నేను పసుపు యాడ్ చేస్తున్నానండి, టర్మరిక్ పౌడర్. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఒకసారి కాసేపు మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి. తర్వాత మూత తీసేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను బాగా పల్చగా కట్ చేసిన గురించి చక్కెరలు కట్ అయిపోయినాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మీకు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో నేను వేస్తున్నాను వెల్లుల్లి కారం అండి. మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను నువ్వుల పొడి కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం టేస్ట్ కమ్మగా ఉంటుందండి. సో అందుకోసం నేను నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. హెల్త్ కూడా చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చండి. ఫ్రై అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోలేదు నాకు, సో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చేదు కాకరకాయ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని